హాయ్ హలో నమస్తే. మీకు ఈరోజు కొత్త విషయం చెప్పబోతున్నాను. ఏంటో తెలుసా? మీరు ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ జ్యువెలరీ కొంటుర్రా? జర జర ఆలగండి. ల్యాబ్ గ్రౌండ్లో చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది. దాని గురించి 4 మాటల్లో సింపుల్గా చెప్తాను. నెంబర్ 1 సివిడి, ఓకే. నెంబర్ 2 హెచ్పిహెచ్టి. సివిడి అంటే కెమికల్ వేపర్ డిపాజిషన్స్, ఓకే. హెచ్పిహెచ్టి అంటే హై ప్రెషర్ హై టెంపరేచర్. సివిడి అనేది న్యాచురల్ డైమండ్కి చాలా దగ్గరగా ఉంటుంది. 95% ఆఫ్ ది సిమిలారిటీ ఉంటుంది. హెచ్పిహెచ్టి అనేది తక్కువ ఉంటుంది. మీకు కొనే ముందు అది సివిడియా హెచ్పిహెచ్టి అనేది తెలవాలంటే కొంచెం కష్టమే. బట్ మీరు ఎవరి దగ్గర ఏదో కొంటారో వాళ్ళని అడగండి. వాళ్ళ దగ్గర సర్టిఫికెట్స్ ఉంటాయి కదా, ఆ సర్టిఫికెట్ మీద మీరు చెక్ చేసుకోవచ్చు అది సివిడియా హెచ్పిహెచ్టియా అని. ఎప్పుడైనా సాలిటైర్ కొంటున్నామంటే ఫస్ట్ ఆ సాలిటైర్ సర్టిఫైడా కాదా అనేది చూడాలి. ఓకే. ఆ సాలిటైర్ సర్టిఫైడా కాదా అనేది ఎలా తెలుస్తుంది అంటే, మనకి ఈ రింగ్ ఉంది, ఇది ల్యాబ్రోన్ డైమండ్. ఓకే. దీన్ని ల్యాబ్రోన్ డైమండ్ అనొద్దు, సివిడి డైమండ్ రింగ్ అన్నారు. ఓకే. దీంట్లో ఏం జరుగుతుందంటే, ఫస్ట్ డైమండ్ని సర్టిఫై చేస్తారు. సర్టిఫై చేసేసి ఇలా ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఇది ఐజేఐ వాళ్ళు చేసిన సర్టిఫికేట్. ఓకే. ఈ ఐజేఐ సర్టిఫికేట్కి మొత్తం సమరీ నెంబర్ ఇవన్నీ వచ్చేస్తాయి. అసలు దీంట్లో ఏం డీటెయిల్స్ మొత్తం ఇస్తారు, A to Z డీటెయిల్స్ మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ సమ్మరీ నెంబర్ అనేది ఒకటి కనిపిస్తుంది కదా. ఓకే. ఈ సమ్మరీ నెంబర్ వచ్చేసి ఈ డైమండ్ మీద ప్రింట్ అయి ఉంటుంది, చాలా సన్నగా తేలికగా. అంటే ఓకే. మ్యాజిక్ మిర్రర్తో చూస్తే కానీ కనపడనంత తేలికగా ఉంటుంది. ఓకే. ఇక్కడ ప్రింట్ అయి ఉంటుంది. ఏ డైమండ్ అయినా ఇక్కడ ఇక్కడ ఈ ప్లేస్ చూడండి, ఈ ఎడ్జ్ లాంటిది ఉంది కదా, ఈ పైన టాప్కి బాటమ్కి రెండింటికి మధ్యన ఒక సూత్రం లాంటిది ఉంటుంది సన్నది. ఓకే. దాని మీద ప్రింట్ అయి ఉంటుంది. ఓకే. అదే నంబర్ దీని మీద కూడా ఉంటుంది. ఈ సర్టిఫికెట్లో ప్రింట్ అయింది సేమ్ ఉందా లేదా అనేది మీరు ఏ స్టోర్కి వెళ్తే ఆ స్టోర్లో మ్యాజిక్ మిర్రర్ ఉంటుంది. ఐ గ్లాస్ అంటాం కదా, ఇట్లా ఈ ఐ గ్లాస్ తీసుకొని చెక్ చేసుకోండి. మోస్ట్ ఆఫ్ ది బ్రాండ్స్ ఏం చేస్తున్నాయంటే, వాళ్ళు ఓన్ సర్టిఫికెట్స్ అని అవన్నీ ఇవన్నీ ఇచ్చేస్తున్నారు. వాటి మీద ల్యాబ్ గ్రోన్ అని చెప్పేసి ఇస్తున్నారు. సో కొనేటప్పుడు కేవలం సివిడి మాత్రమే కొనండి. మీకు ఇంకా డౌట్ ఉంటే మీరు ఈ సమ్మరీ నెంబర్ ఉంటుంది కదా, ఈ ఐజేఐ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ సమ్మరీ నెంబర్ని చెక్ చేసుకోవచ్చు. మీరు చెక్ చేసుకుంటే దీని మీద కనిపిస్తుంది. ఈ సర్టిఫికేట్లో మెన్షన్ చేసి ఉంటారు ఏమని, ఇది సివిడియా హెచ్పిహెచ్టి అని. అది కూడా చూపిస్తారు చూడండి. లాస్ట్ ఇక్కడ కామెంట్స్ అని రాశారు కదా, దిస్ laboratory grown diamond was created by chemical vapor deposition CVD growth process and may include post growth treatment type 2A అని ఉంటుంది. టైప్ 2A అని ఉంది అంటే అది సివిడి అన్నట్టు. టైప్ 1 అంటే న్యాచురల్, టైప్ 2 అంటే సివిడి. హెచ్పిహెచ్టీలే 90% సేల్ చేస్తున్నారు మార్కెట్లో. 1-2 సార్లు ఆలోచించి కొనండి. మోర్ ఓవర్ సివిడి కూడా రీసేల్ వాల్యూ ఉంటుంది. మన నికారా జ్యువెలర్స్లో మనం ఇక నుంచి సివిడి సాలిటైర్స్ కూడా అమ్ముతున్నాం. జ్యువెలరీ, రింగ్స్, ఇయర్ రింగ్స్ అన్నీ. ప్రతి డైమండ్ సర్టిఫైడ్ మాత్రమే ఉంటుంది. మనం అమ్మేది సివిడీస్ విత్ 9 క్యారెట్ గోల్డ్తోని అమ్ముతున్నాం. 9 క్యారెట్ గోల్డ్ కూడా మీకు హాల్మార్క్ అయ్యే ఉంటుంది. 100% బైబ్యాక్ ఉంటుంది. 9 క్యారెట్కి 100% మీకు బైబ్యాక్ ఉంటుంది. మన సివిడీస్కి 80% ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుంది, 70% క్యాష్ బ్యాక్ వాల్యూ ఉంటుంది. సో కాంప్రమైజ్ కాకండి. 1కి 100 సార్లు చూసి కొనండి. సివిడీస్ మాత్రమే కొనండి. మీరు వెళ్ళిన ప్రతి స్టోర్లో అడగండి, ఇది సివిడియా హెచ్పిహెచ్టియా మాకు చూపించండి అని అడగండి. మర్చిపోవద్దు.